ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థుల మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. దెందులూరులో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి, టీడీపీ అభ్యర్థి చింతమనేని పోటీ పడుతున్నారు. ఇక భీమవరంలో వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్, జనసేన నుంచి పున్నపర్తి రామాంజనేయులు బరిలో ఉన్నారు. ఆచంటలో మాజీ మంత్రులు పోటీ పడుతున్నారు. టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ, వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు మధ్య పోటీ హాట్ గా ఉంది. అలాగే ఏలూరులో వైసీపీ నుంచి మాజీ మంత్రి ఆళ్ల నాని, టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఇక తణుకులో కూడా రాజకీయం కాకురేపుతోంది. మంత్రి కారుమూరు, టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ మధ్య పోటాపోటీ నెలకొంది. తణుకులో జనసేన ఇన్ఛార్జ్ విడివాడ టీడీపీకి దూరంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థుల మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. అక్కడి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, రోజా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ జరిగినటువంటి నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. ఆ ఎన్నికల్లో అప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 15 అసెంబ్లీ స్థానాలకు 15 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగాయి. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఇక్కడ కొనసాగింది. వన్ సైడ్ గా 15 అసెంబ్లీ స్థానాలకు 13 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. కేవలం 2 సీట్లకు మాత్రమే టీడీపీ పరిమితమైంది. ఈసారి ఇక్కడ పోటీ చాలా ఉత్కంఠభరితంగా సాగబోతోంది. ఇక్కడ ఈసారి ఏ పార్టీ ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తే అదే పార్టీ అధికారంలో ఉంటుంది అనేటటువంటి ఒక సెంటిమెంట్ గా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చాలా కీలకమైనటువంటి సీట్ల విషయంలో చూస్తే దెందులూరు ఆ సీటుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద అంచనాలు ఇక్కడ ఉంటాయి. గత ఎన్నికల్లో పోటీ పడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ నుంచి నిన్ననే ఆయన ఇక్కడ బీఫామ్ అందుకుని పోటీలో ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కొఠారు అబ్బయ్య చౌదరి, వీరిద్దరి మధ్యన కూడా చాలా బిగ్ ఫైట్ జరగబోతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా దెందులూరు ఉంటుంది అనేటటువంటి టాక్ 2019 ముందు వరకు కూడా ఉంది. కానీ 2019లో దాదాపు 17,600 ఓట్లకు పైగా వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి సాధించారు. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈసారి కూడా పోటీలో తన టికెట్ ను నిలబెట్టుకున్నారు. ఎన్నో సీట్లు వైసీపీలో మారినప్పటికీ కూడా దెందులూరు మొదటి నుంచి కూడా అబ్బయ్య చౌదరికి అనేటటువంటి పేరు ఉంది. ఇప్పటికి కూడా మంచి అంచనాలతోటి అభివృద్ధి పరంగా కానీ ఇతర విషయాల్లో కూడా చాలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరపున మాత్రం చింతమనేని ప్రభాకర్ పోటీలో ఉంటారా లేదా అనేది మాత్రం చివరి నిమిషం వరకు కూడా సస్పెన్స్ కొనసాగింది. నామినేషన్లకు ఈ రోజు చివరి తేదీ అయితే నిన్న ఆయన చేతికి బీ ఫారం అందినటువంటి పరిస్థితి. ఎవరు పోటీలో ఉంటారనేటటువంటి ఉత్కంఠత దెందులూరు నియోజకవర్గంలో నడిచింది. అయితే వీరిద్దరి మధ్య జరగబోయేటటువంటి ఫైట్ ఈసారి చాలా ఆసక్తికరంగా సాగుపోతోంది. ఈసారి దాదాపు 50,000 మెజారిటీతో నేను గెలుస్తానని కొఠారు అబ్బయ్య చౌదరి తాను చేసినటువంటి అభివృద్ధి పనులు, రోడ్లు, రహదారులు, ఇతర పరిపాలనా భవనాలు వీటన్నిటినీ కూడా చూపిస్తూ ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ మాత్రం అఫిడవిట్ లో తన పైన నమోదైనటువంటి కేసుల్ని అలాగే నోటు దురుసుని ఇదంతా కూడా చూపిస్తూ ఇప్పటికీ కూడా అనేక విమర్శలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు. మరోపక్క జనసేన తరపు నుంచి కూడా కొంత అసంతృప్తి గళం అయితే వారి తరపు నుంచి వినిపిస్తోంది. ఇక భీమవరంలో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ఫైట్ ఇక్కడ సాగబోతోంది. మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా కీలకమైనటువంటి దెందులూరు, తణుకు, ఆచంట అలాగే ఏలూరు సీట్లలో ఏ రకంగా ఉండబోతుంది అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.